Hello my dear students, welcome to Sigma Batch for NEET, JEE Mains and EPSET. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ చాప్టర్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్. సో మనకు ఇప్పటి వరకు పీరియడ్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు? ఇన్ అవర్ మోడల్ పీరియడ్ టేబుల్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ నోన్? ఎంత తెలుసు బేట? 118. ఇప్పటి వరకు మనకు పీరియడ్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ తెలుసు, అవునా కదా? మరి ఈ 118 ఎలిమెంట్స్లను ఎందుకు మనము గ్రూప్స్, పీరియడ్స్, బ్లాక్స్, మెటల్స్, నాన్ మెటల్స్ ఇలా రకరకాలుగా క్లాసిఫై చేయాల్సి వచ్చింది? సో ఈ 118 ఎలిమెంట్స్లలో సమ్ ఎలిమెంట్స్ ఆర్ షోస్ సిమిలర్ ప్రాపర్టీస్. కొన్ని ఎలిమెంట్స్లకు సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఆ సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్లను నేర్చుకుంటే సరిపోతుంది కదా. ఒక్కొక్క ఎలిమెంట్ గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, కాబట్టి ఈ ఎలిమెంట్స్ను మనము క్లాసిఫై చేయాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మనకు 118 ఎలిమెంట్స్ తెలుసు, కానీ అదే 18th సెంచరీ స్టార్టింగ్ టైంలో మనకు 118 ఎలిమెంట్స్ తెలియదు కదా, చాలా తక్కువ ఎలిమెంట్స్ తెలుసు, అవునా కాదా? కాబట్టి ఈ ఎలిమెంట్స్ను ఫస్ట్ క్లాసిఫై చేసిన సైంటిస్ట్ ఎవరంటే డాబర్నీర్. ఎవరు? డాబర్నీర్. కాబట్టి డాబర్నీర్ అనే సైంటిస్ట్ ఎలిమెంట్స్ను క్లాసిఫై చేసిండు. ఎలా క్లాసిఫై చేసిండు? డాబర్నీర్ లా ఆఫ్ ట్రయడ్. డాబర్నీర్ ట్రయడ్గా ఎలిమెంట్స్ను క్లాసిఫై చేసిండు. ఓకే, మరి ఈ డాబర్నీర్ ఎప్పుడు క్లాసిఫై చేసినట్టే ఎలిమెంట్స్ను 1870 ఇయర్ ఆ పీరియడ్లో. ఓకే, సో ఇక్కడ పేర్లలో ఉంది బేట. ట్రై అంటే ఏంటిది మనకు? ట్రై మీన్స్ 3. అంటే ఏం చేసినట్టే డాబర్నీర్ ఈ 3 ఎలిమెంట్స్ను గ్రూప్గా డివైడ్ చేసింది. ఓకేనా? సో అది ఏ విధంగా 3 ఎలిమెంట్స్ గ్రూప్గా డివైడ్ చేసిందో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, రెడీనా? రైట్. సో ఇప్పుడు మనకు మరి ఈ డాబర్నీర్ యొక్క పూర్తి పేరు ఎంతమంది తెలుసు? ఫుల్ నేమ్ ఎవరికి తెలుసు? తెలుసా? చెప్పండి తెలిస్తే. సో డాబర్నీర్ ఫుల్ నేమ్ ఏంటి బేట? జాన్ వోల్ఫ్గాంగ్ డాబర్నీర్. జాన్ వోల్ఫ్గాంగ్ డాబర్నీర్ కంప్లీట్ నేమ్. ఇతను ఒక జర్మన్ కెమిస్ట్. ఇతను ఏ దేశానికి చెందినవాడు? జర్మన్. రైట్. తర్వాత ఈయన టైంలో, ఎవరి టైంలో? డాబర్నీర్ ఏ పీరియడ్ అయితే ఈ ఎలిమెంట్స్ను క్లాసిఫై చేస్తున్నాడో ఆ పీరియడ్లో అంటే ఈ పీరియడ్లో మనకు తెలిసిన ఎలిమెంట్స్ వి నో అప్రాక్సిమేట్ హౌ మెనీ ఎలిమెంట్స్? 53. ఓకే, మనకు అంటే ఈ డాబర్నీర్ ఎప్పుడైతే ఎలిమెంట్స్ను క్లాసిఫై చేస్తున్నాడో ఆ టైంలో మనకు తెలిసిన ఎలిమెంట్స్ ఎన్ని బేట? 53 మాత్రమే. మరి ఈ తెలిసిన 53 ఎలిమెంట్స్లను ఏం చేసిండు? వాటి అటామిక్ వెయిట్లను ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నాడు. ఎలా రాసుకున్నాడు? నోన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్. హీ అరేంజ్ known elements as the increasing order of their atomic weights. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ డాబర్నీర్ ఎప్పుడైతే ఎలిమెంట్లను క్లాసిఫై చేస్తున్నాడో ఆ టైంలో ఎన్ని ఎలిమెంట్స్ తెలుసు అతనికి? 53 ఎలిమెంట్స్ వరకు మాత్రమే తెలుసు. ఈ తెలిసిన ఎలిమెంట్లను ఏం చేసిండు? ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్లను ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకున్నాడు, అరేంజ్ చేసుకున్నాడు. ఓకేనా? మరి మీరు ఎప్పుడైనా థింక్ చేసిరా ఎందుకు డాబర్నీర్ అటామిక్ వెయిట్లను బేస్ చేసి మాత్రమే ఎలిమెంట్లను క్లాసిఫై చేసిండు? డౌట్ రావాలి కదా మీకు. డాబర్నీర్ కంటే ముందు జాన్ డాల్టన్ అనే పేరు విన్నరా? జాన్ డాల్టన్ పేరు విన్నరా? ఎస్,
జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ ఈయన కంటే ముందు అటామిక్ మాసెస్ అంటే అటామిక్ వెయిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈయన పీరియడ్లో ఒక ట్రెండ్ ఉండే అన్నట్టు. ఏ ట్రెండ్ నడుస్తుండే? అటామిక్ వెయిట్లను బేస్ చేసుకుని ఎలిమెంట్లను క్లాసిఫై చేయాలి. మరి ఈ అరేంజ్ చేసిన 53 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారు? ఏ విధంగా అరేంజ్ చేసిండ్రు? ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిండ్రు. మరి అరేంజ్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్స్లను గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ గా క్లాసిఫై చేసిండు. క్లాసిఫై గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అನ್ನು ఏం చేసిండు? అటామిక్ వెయిట్ ను తీసుకుని ఇంక్రీజింగ్ ఆర్డర్ అరేంజ్ చేసిండు. అరేంజ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ ను గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ గా డివైడ్ చేసిండు. ఆ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ లకు ఏం నేమ్ పెట్టిందంటే డాబర్నీర్ ట్రయడ్. ఏం పేరు పెట్టిండు? డాబర్నీర్ ట్రయడ్. డాబర్నీర్ అనే సైంటిస్ట్ క్లాసిఫై చేసింది కాబట్టి డాబర్నీర్ ట్రయడ్ అని పేరు పెట్టింది. అర్థమవుతుందా? అదే మీరు క్లాసిఫై చేస్తే మీ పేరు పెట్టుకోండి. ఓకే, కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ లకు ఏం పేరు పెట్టిండు? డాబర్నీర్ ట్రయడ్. ఓకే, మరి మనం ఇప్పుడు ఈ డాబర్నీర్ ట్రయడ్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ లో షో చేస్తాయో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డాబర్నీర్ ట్రయడ్. ఇప్పుడు మనము డాబర్నీర్ ట్రయడ్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? లిథియం, సోడియం, పొటాషియం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఫోర్త్ వన్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం. ఫిఫ్త్ వన్ ఐరన్, కోబాల్ట్, నికెల్. ఈ 5 ఏంటిది? డాబర్నీర్ ట్రయడ్స్. ఓకే, రైట్. మరి ఇప్పుడు వీటి యొక్క అటామిక్ మాస్ రాసుకోవాలి కదా. అటామిక్ మాస్ మీన్స్ అటామిక్ వెయిట్. చెప్పండి, అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం ఎంత? లిథియం ఒక అటామిక్ వెయిట్ 7, అవునా కదా? మరి అటామిక్ వెయిట్ ఎక్కడ రాయాలి? ఎక్కడ రాయాలి? కింద రాయాలా, పైన రాయాలి? లిథియం పైన రాయాలి. మరి పైన ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలి? తెలుసా? ఎక్కడ రాసుకోవచ్చు మేడం? ఓకే, అటామిక్ వెయిట్లను ఈ ఆటమ్ సింబల్ యొక్క పైన మీరు ఎక్కడ రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం 7. మరి నాకు ఒకటి చెప్పండి, మరి అటామిక్ వెయిట్ ఏమో పైన రాసింది లిథియం పైన. ఓకే, బాగుంది, క్లియర్. కానీ మరి అటామిక్ నంబర్ ఎక్కడ రాయాలి? వాట్ ఇస్ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం? 3 కదా. మరి ఆ 3ను ఈ లిథియంకు లెఫ్ట్ సైడ్ రాయాలా, కింద రైట్ సైడ్ రాయాలా? చెప్పండి, తెలుసా? సో ఈ చిన్న చిన్న మిస్టేక్సే చేస్తారు మీకు. సో ఈ చిన్న చిన్న పాయింట్సే మీకు తెలిసి ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆటమ్ ఉంటే ఆ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ను బాటమ్ ఆఫ్ ది లెఫ్ట్ సైడ్ రాయాలి. ఓకేనా? ఇలా రైట్ సైడ్ రాసినాం అనుకుందాం, LA3. ఇది ఏమవుతుంది? 3 అనేది అటామిసిటీ అవుతుంది. ఏమవుతుంది? అటామిసిటీ ఆఫ్ లిథియం అవుతుంది. కాబట్టి మనము అటామిక్ నెంబర్ను రైట్ సైడ్ బాటమ్ రాయొద్దు. ఎప్పుడైనా ఎక్కడ రాయాలి? ఆటమ్ యొక్క లెఫ్ట్ సైడ్ ఇక్కడ రాయాలి, కింద రాయాలి. ఓకేనా? గుర్తు పెట్టుకోండి. రైట్, కాబట్టి అటామిక్ వెయిట్ ఎక్కడ రాసిన నేను? ఇగో పైన రాసిన. పైన మీరు ఎక్కడ రాసుకోవచ్చు? రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. రైట్. నెక్స్ట్ అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం ఎంత? 23. అటామిక్ వెయిట్ ఆఫ్ పొటాషియం ఎంత? 39. ఓకే, ఇది ఒక డాబర్నీర్ ట్రయడ్. ఈ డాబర్నీర్ ట్రయడ్లో లిథియం ఫస్ట్ ఎలిమెంట్, సోడియం సెకండ్ ఎలిమెంట్, పొటాషియం థర్డ్ ఎలిమెంట్. అవునా కదా? మరి ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. మీన్ అంటే యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి బేటా? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎస్ ఆర్ నో?
అంటే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ సమ్ చేసి బై 2 చేయాలి. అప్పుడు ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క మీన్ వస్తుంది. చేద్దామా? రైట్, చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ హౌ మచ్ 7. థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఎంత 39 బై 2. దీని మీనింగ్ ఏంటిది? మీన్ ఆర్ యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. క్లియర్? రైట్. సో 39 ప్లస్ 7 ఎంత బేటా? 46 బై 2. 46 బై 2 అంటే ఎంత వస్తుంది? 23. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ 23 దేనికి ఈక్వల్ ఉంది? చూడండి ఇక్కడ, ఈ 23 దేనికి ఈక్వల్ ఉంది? ఈ సెకండ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కు అక్యురేట్ గా ఉంది, ఈక్వల్ ఉంది. అవునా కాదా? అంటే దీన్ని బట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒక మ్యాటర్ రాసుకోవచ్చు, లా రాసుకోవచ్చు. ఏంటి చెప్పండి? ద మీన్ ఆర్ యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ to the atomic weight of second element. So this is known as a Daubeney law of triad. Right? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. సెకండ్ క్లోరిన్ చూద్దాం. సో వాట్ ఇస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ క్లోరిన్? 30.55. అవునా కాదు? వాట్ ఇస్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ బ్రోమిన్? 80. మరి అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 127. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ మీన్ చేయాలి. అవునా కాదా? వచ్చేద్దాం. మీన్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే రెండు అటామిక్ వెయిట్ సమ్ బై టోటల్ ఆఫ్ అబ్జర్వేషన్ 2. ఎంత వస్తుంది? ఇగో 0.5 ఉంది కాబట్టి రాసిన 0.5. 7 ప్లస్ 5 ఎంత? 12. 1 ఉంటుంది. 1 ప్లస్ 2 3 ప్లస్ 3 6. 1 ఉంది కాబట్టి 162.5 బై 2. చేస్తాను, డివైడ్ చేస్తున్నాం. వస్తుంది కదా, మల్టిప్లికేషన్ డివిజన్ వస్తుందా? రైట్. సో 2 1 జా 2 8 జా 16 అయిపోయింది. 1 ఉంటుంది, 2 ఉన్నది ఇక్కడ. సో 2 1 జా 2, మళ్ళా 2 5 ఉంది. 2 2 జా 5. ఎంత వస్తుంది? 81.25. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ మీన్ చేస్తే ఎంత వచ్చింది? 81.25. దిస్ వాల్యూ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ది అటామిక్ వెయిట్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్. ఎస్ ఆర్ నో? ఓకేనా? అంటే ఈ ట్రయడ్ కూడా దీని ఫాలో అవుతుంది, డాబనీ లా ఆఫ్ ట్రయడ్, డాబనీ లా ఫాలో అవుతుంది. ఎస్ ఆర్ నో? ఫిట్ అవుతుందా లేదా? కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నా, డాబనీ లా రాస్తున్నా. ఏంటి డాబనీ లా? చెప్పండి. ద మీన్ ఆర్ యావరేజ్ ఆఫ్, దీనికి మీన్ చేస్తున్నా, ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఆఫ్ అటామిక్ వెయిట్ of first and third element. అవునా కదా? ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్స్. మీన్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది? ఈజ్ ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్. ఈక్వల్ ఉండొచ్చు లేదా అప్రాక్సిమేట్ ఈక్వల్ ఉండొచ్చు. అవునా కదా? నియర్లీ ఈక్వల్ టు ది atomic weight of second element. రైట్, క్లియర్? అంటే డాబనీ ట్రయడ్ కావాలంటే ఖచ్చితంగా ఈ లాను ఫాలో కావాలి, ఈ లాలో ఫిట్ కావాలి. ఏంటిది లా? ఫస్ట్ ఎలిమెంట్ మీరు ఏదైనా ట్రయడ్ రాసుకోండి, ఏదైనా 3 ఎలిమెంట్స్ తీసుకోండి. ఆ 3 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ఇట్లా ఇంక్రీజ్ అవ్వడం రాసిన తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్
వెయిట్ యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ కు ఈక్వల్ ఆర్ నియర్లీ ఈక్వల్ వచ్చింది అనుకుందాం. ఆ 3 ఎలిమెంట్స్ ఏమని పిలవాలి? డాబనీర్ ట్రయడ్ అని పిలవాలి. క్లియరా? అర్థమైందా? సో అదేవిధంగా ఈ థర్డ్ వన్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవి కూడా డాబనీర్ ట్రయడ్ ఈ లాలో ఫిట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి దీస్ 3 ఆల్సో డాబనీర్ ట్రయడ్స్. ఓకేనా? కాబట్టి నేను వీటి యొక్క అటామిక్ వెయిట్స్ మీకు చెప్తా, మీరు చేసుకోండి. ఓకేనా? మరి ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్ మీన్ చేస్తే సెకండ్ యాటమ్ అటామిక్ వెయిట్ ఈక్వల్ అవుతుందో లేదో మీరు ఫైండ్ అవుట్ చేయండి. చేస్తారు కదా? రైట్. సో నేను ఇప్పుడు వెయిట్ రాస్తున్నా. వెయిట్ అటామిక్ వెయిట్స్. కాల్షియం అటామిక్ వెయిట్ ఎంత? 40. వాట్ ద అటామిక్ వెయిట్ ఆఫ్ స్ట్రాన్షియం? 88. వాట్ ఆర్ ది అటామిక్ వెయిట్ ఆఫ్ బేరియం? 137. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ రెండింటి యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేస్తే దీనికి ఈక్వల్ వస్తుందో లేదో చేయాలి. చేస్తారు కదా? రైట్. మంచి పిల్లలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. రైట్. నెక్స్ట్ సల్ఫర్ అటామిక్ వెయిట్ ఎంత? 32. సెలీనియం అటామిక్ వెయిట్ 80. టెలూరియం అటామిక్ వెయిట్ 129. ఓకేనా? ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. చేస్తారు కదా? ఐరన్ అటామిక్ వెయిట్ 55.8. కోబాల్ట్ అటామిక్ వెయిట్ 58.9. నికెల్ అటామిక్ వెయిట్ 58.7. ఇది కూడా చేస్తారు కదా? ఓకే. కాబట్టి దీస్ 5 ఆర్ డాబనీర్ ట్రయడ్స్. క్లియరా? అర్థమైందా అందరికీ?